జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ దుర్గమ్మ రాకతో నీ కష్టాలన్నీ అంతమైపోబోతున్నాయి, కనుమరుగైపోతాయి. స్వయంగా నేనే విజయవాడ నుండి తరలి వస్తున్నాను. అది కూడా నీకోసమే. చూడగానే విన్నావు అంటే ఈ దుర్గమ్మ పూర్తి ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంటుంది. ఈ దుర్గమ్మను నమ్మి అమ్మపై నమ్మకంతో ఆఖరి వరకు విన్నావంటే ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని నీ జీవితంలో నేను జరిపిస్తాను. అలా జరిపించే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. మరి ఇంకెందుకు కంగారు, ఇంకెందుకు దిగులు చెప్పు. జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితాన్ని పూర్తిగా నీ చేతుల్లో పెడతాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా స్వచ్ఛంగా నేను చేస్తాను. చెప్తున్నాను కదా, ఈ దుర్గమ్మ నీ ఇంట అడుగుపెట్టిన క్షణమే కష్టాలన్నీ కూడా కడతేరిపోతాయి, వరదల్లా పారిపోతాయి. ఆ కష్టాల వల్లే కదా ఇప్పుడు నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు. ఆ కష్టాల వల్లే కదా కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. ఇక అందుకే వాటన్నిటిని కూడా నేను పూర్తిగా నాశనం చేయబోతున్నాను. ఆ కష్టాలన్నిటినీ కూడా బూడిదలో కలిపైపోతున్నాను. అవునమ్మా, అది ఎప్పుడు తల్లి? నిజమేనా? జరుగుతుందా? రోజు ఇలానే నన్ను బుజ్జగిస్తున్నారే కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు కదమ్మా. రోజు నన్ను బుజ్జగిస్తున్నారు, లాలిస్తున్నారు, పాలిస్తున్నారు, ఆడిస్తున్నారు. కానీ జీవితంలో మార్పు ఎక్కడ? నా కన్నీళ్లకు అంతం ఎక్కడ? కష్టాలకు ఆఖరి రోజు ఎప్పుడు అని అడుగుతున్నావా? దిగులు పడకు. నిజంగానే నేను అన్నిటినీ మార్చబోతున్నాను. నాకెంతో ఇష్టమైన శుక్రవారం రోజునకి నీ కష్టాలన్నీ కూడా మాయమవుతాయి. అవును, అలా అయ్యేలా నేనే చేస్తాను. మాటిస్తున్నాను కదా, ఈ దుర్గమ్మ మాట తప్పదు. నీ కోసంగా నువ్వు నా వద్దకు రాలేకపోతున్నావని, ఇబ్బంది పడుతున్నావని, కష్టాల్లో నలిగిపోతున్నావని నేనే విజయవాడ నుండి తరలి వస్తున్నాను. అంతేకాదు, ఆ శుక్రవారం రోజునే ఒక మంచి శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. అది ఏదైనా కావచ్చు, నీ ఇంట శుభకార్యం కావచ్చు, నువ్వు అనుకున్న పని కావచ్చు, ఏదైనా సరే అందుకోవడానికి సిద్ధంగా ఉండు. అయితే తల్లి, ఖచ్చితంగా శుక్రవారానికి నా కష్టాలు తీరుతాయా, కన్నీళ్లు దూరమవుతాయా అని సందేహపడుతూ అనుకుంటున్నావు కదా. నిశ్చింతగా తల్లి, ఖచ్చితంగా తీరుతాయి. ముందు నీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసుకో. దేన్నైనా సరే నేను ధైర్యంగా ఎదిరించి పోరాడతాను, అన్నిటిని ఎదుర్కోగలను అనే మనోధైర్యంతో ఉండు చాలు. ఇక అప్పుడు ఆ కష్టమే నిన్ను చూసి భయపడి పారిపోతుంది, ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుంది. అవును, ఈ దుర్గమ్మే నీకు తోడు ఉంటే కష్టాలేంటి, నీ శత్రువులు కూడా నిన్ను చూసి పారిపోతారు. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఇప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు. కష్టాలు, కన్నీళ్లు, వస్తువులు, డబ్బు, బంధువులైనా సరే ఎవ్వరూ శాశ్వతం కాదు. అందరూ తాత్కాలికం మాత్రమే. చెప్తున్నాను కదా, ఈ కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఈ కష్టానికి తగ్గ పరిష్కార మార్గాలు ఎన్నో నీ ముందు ఉంచాను. అయినా సరే నువ్వు వాటిని ఏమాత్రం అస్సలు గుర్తించడం లేదు. నువ్వు తప్పు చేసేటప్పుడు నీకు కొన్ని సంకేతాలు పంపుతున్నాను, అయినా సరే వాటిని కూడా నువ్వు పెడచెవిన పెడుతున్నావు, అస్సలు పట్టించుకోవడం లేదు. నువ్వు అజ్ఞానంలో పడిపోతున్నావు. నీకు చెడు చేయాలని చూసే వాళ్ళ మాటలే నువ్వు వింటున్నావు తప్పితే నీకు మంచి చేయాలని తాపత్రయపడే వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎందుకు చెప్పు? సరేలే, అది కూడా నీ తప్పు కాదు. ఇప్పుడు నీ కష్టాల వల్ల ఎవరైతే తీయగా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలే నీకు నచ్చుతున్నాయి. కఠినంగా నిజం చెప్పి మంచి మాటలు చెప్పే వారి మాటలు నీకు చేదుగా ఉన్నాయి కదా. అది కూడా ఒక రకంగా నీ కష్టాల వల్లే నువ్వు ఇలా మారిపోవాల్సి వచ్చింది. సరేలేమ్మా, ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఎదుటివారు నిన్ను పొగుడుతూ అందనంత ఎత్తులో పెడుతూ తీయగా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారు నిన్ను అమాంతం కిందకి లాగేయాలని అనుకుంటున్నారు.
అందుకే బిడ్డ, ఎప్పుడైనా సరే కఠినంగా మాట్లాడేవాళ్లే మంచివాళ్ళు అని తెలుసుకో. నీ మంచి కోరి చెబుతున్నారని గుర్తుపెట్టుకో. ఇక నీ కర్మలన్నీ తొలగిపోబోతున్నాయి. ఆ కర్మలు తొలగిన మరుక్షణమే నీ కష్టాలు అంతమయ్యి ఆనందం మొదలవుతుంది. ఇక ఆ ఆనందాన్ని నేనే నీకోసంగా స్వయంగా తీసుకువస్తాను. వాటన్నిటినీ ఆనందంగా స్వీకరించు. ఇక నువ్వు నన్ను కోరిన జీవితాన్ని నీకు అందించబోతున్నాను. నా ఆశీర్వాదంతో, ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. అవును, ఈ తల్లి నీకు చెబుతుంది కదా, నా పూర్తి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని నీకు పుష్కలంగా అందిస్తాను. నీ సమస్య ఏదైనా సరే నిర్మోహమాటంగా నాతో చెప్పుకో. ఇక నేను అందుకు తగ్గ పరిష్కార మార్గాన్ని కూడా నీకు చూపుతాను. నిశ్చింతగా ఉండు, ధైర్యంగా ఉండు. నేను చెప్పినట్లుగా శుక్రవారం నీకు ఒక మంచి వార్తని పంపుతాను. ఆనందంగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు కొండంత అండగా ఉండగా ఇక నీకు భయమెందుకు, బాధెందుకు చెప్పు? నేను నీ ఇంట అడుగుపెట్టిన క్షణమే నీ కష్టాలన్నీ అంతమైపోతాయి. స్వయంగా నేనే నీకోసంగా వస్తున్నాను అని చెప్పాను కదా. ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం ఏదీ కూడా లేదు. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి, ఏ చెడు శక్తి, ఎలాంటి శత్రువులు కూడా నిన్ను ఏమీ చేయలేరు. నువ్వు నిశ్చింతగా ఉన్నావు అంటే అన్నీ మారుతాయి. అలానే మారుతాయి అన్న నమ్మకాన్ని నువ్వు పెంచుకో. ఇలా ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని నీలో పెంచుకుంటావో ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా మారిపోతుంది. మారేలా నేను చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా పూర్తి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని అందిస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నా కుంకుమని నీ నుదుటిన ధరించు. అంతా మంచే జరుగుతుంది. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు ఏ పని తలపెడితే అందులో విజయమే వస్తుంది. కేవలం విజయం మాత్రమే తానుగా నీ ముందుకు వస్తుంది. ఇక దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని అన్నిటినీ కూడా కాలదన్నుకుంటూ ఉంటే ఏం లాభం చెప్పు? జీవితం ఏం మారుతుంది? ఏమీ మారదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడుంటుంది. కాబట్టి జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకో. నీకు నచ్చినట్లుగా జీవించు. అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు చెబుతుంది కదా, నీ జీవితం నీది. నీకు నచ్చినట్లుగానే నువ్వు జీవించాలే తప్ప ఎదుటి వారికి నచ్చేటట్లు కాదు. అమ్మ చెప్పింది నీకు అర్థమైంది కదా. ఇక నిశ్చింతగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఈరోజు అమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.